జీవితంలో నా కన్న కళలో ఇదొక కళ. ఈ కళ నెరవేరడానికి మా నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి గారు అనుమతించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇక్కడ 430 నుండి 80 వరకు కూడా విద్యార్థులు ఉన్నారు. మరి ఆ విద్యార్థులకి 6 నుండి 9వ తరగతి విద్యార్థులకి తెలుగుపై పట్టు నేర్పడానికి వారు అనుమతిచ్చారు. నిజంగా ఇప్పుడు ఈ జూలై 1వ తేదీ రోజు వారు ప్రారంభిస్తారని నిన్ననే వారు మాకు అనుమతి ఇచ్చారు, హామీ కూడా ఇచ్చారు. కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని పిల్లలు నేర్చుకొని మంచి స్థాయిలో అభివృద్ధి అయినప్పుడు మా అందరికీ సంతోషము. జిల్లా విద్యాశాఖాధికారి గారికి ముందు మేము కృతజ్ఞతలు తెలియపరిచిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు భాషపై జరిపిన సుదీర్ఘ పరిశోధన ఫలితాల సాక్ష్యాలు అనుభవాలు పిల్లలందరూ చవి చూశారు. ఏ కొందరికో పరిమితం కాకుండా పిల్లలందరికీ, విశ్వవ్యాప్తమైన పిల్లలందరికీ, తెలుగు భాషాభిమానులందరికీ ఇది చేరాలనే ఆలోచనతో నేను దీన్ని యూట్యూబ్లో అక్షర పల్లకి అనేది ప్రారంభం చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ పుట్టినటువంటి నా ఊర్లో, వేల్పూర్లో ఇక్కడే ప్రయోగం ప్రారంభమైన 1982 సంవత్సరంలో 83 సంవత్సరాల్లో ప్రారంభమైన అక్షర పల్లకి ప్రయోగము నిజంగా దినదినాభివృద్ధి జరిగిందని నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లల్లో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూస్తున్నా. మరి ఆ పిల్లల్లో కాకుండా ఇప్పుడు చదువుతున్నటువంటి 6 నుంచి 9వ తరగతి పిల్లలకి కూడా ఈ అక్షర పల్లకి కార్యక్రమాన్ని ప్రారంభించమని చెప్పేసి విద్యాశాఖాధికారి గారు అనుమతి ఇచ్చారు. నిజంగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జీవితంలో అనేక అవకాశాలు వచ్చాయి, కానీ చివరిదానికి వచ్చి చేయి జారిపోయింది. కానీ ఇప్పటికైనా వారు అనుమతించడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఊర్లో నా పిల్లలకి నేను చెప్పడం నాకు సంతోషం. ఇక్కడే ఉంటూ 6-7 నెలలు ఇక్కడే ఉంటూ పిల్లల్లో మంచి స్థాయిలో నైపుణ్యం వచ్చిన తర్వాత వారికి నివేదించాలనే ఆలోచన ఉంది. దానికోసం ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యవహారం నడుస్తుంది. దీనికి చాలా చొరవ తీసుకున్నటువంటి మా గజిటెడ్ హెడ్ మాస్టర్ రాజన్న గారు చాలా సంతోషం. వారు 2 ఏళ్ల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ సంవత్సరం మాకు ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయేమో, మరి భగవంతుడి కృప ఈ యాంగిల్లో ఉందేమో, అందుకు మేము చాలా సంతోషం పడుతున్నాం. అందరికీ నమస్కారం. అక్షర పల్లకి పాటలు నేర్చుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని డిఓ గారు జూన్ 1వ తేదీన ప్రారంభించడం మాకు ఇంకా ఆనందంగా ఉంది. మా పాఠశాలను ఎంచుకున్నందుకు ఇంకా మాకు చాలా ఆనందంగా ఉంది. నమస్కారం అండి. అక్షర పల్లకి కార్యక్రమం చాలా వినూత్నమైన కార్యక్రమం. ఈ అక్షర పల్లకి కారణభూతుడైనటువంటి ఎంఎస్ ఆచార్య గారికి మా నమస్కారాలు, కృతజ్ఞతలు. అందుకుగాను మా పాఠశాలను చేసుకోవడం కూడా మాకు చాలా సంతోషకరం. ఈ వార్త విన్నంతనే మా దగ్గర ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ప్రతిస్పందించడం జరిగింది. పాటలతో తెలుగును నేర్చుకోవడం వింటేనే వినడానికి చాలా ఆనందదాయకం. సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంది. సంగీతం వల్ల ఎన్నో జరగచ్చు. అలా సార్ వినూత్నంగా ఆలోచించి పాటలతో పిల్లలకు తెలుగును నేర్పించడం అనేది చాలా ఆనందదాయకం. అయితే మా పాఠశాలలో పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని చాలా ఉత్సాహంతో ఉంటున్నారు. చాలా ఉరకలు వేస్తున్నారు వాళ్ళు నేర్చుకోవాలని చెప్పేసి. ఎందుకంటే మన మాతృభాష, మన అమ్మ భాష, దానికి పట్టం కట్టాలని చెప్పేసి మా పాఠశాలలో ఉన్నటువంటి మా తెలుగు టీచర్లమే కాకుండా సార్ గారి కూడా ఇది చిరు ప్రయత్నంగా ప్రారంభించడం జరుగుతున్నది. చాలా చాలా ధన్యవాదాలు. 2 సంవత్సరాల నుంచి ఈ అక్షర పల్లకి కార్యక్రమాన్ని మా పాఠశాలలో నిర్వహించడానికి వారు ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పటికీ మన డిఓ సార్ గారు, శ్రీ గౌరవనీయులైన వార్షి అశోక్ సార్ గారు మా పాఠశాలను ఎన్నుకొని పర్మిషన్ ఇచ్చి దీనికి తోడ్పడడానికి కారణమైన అశోక్ సార్ గారికి మా పాఠశాల తరపున, మా ఉపాధ్యాయ బృందం తరపున,
మా విద్యార్థుల తరఫున వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మ భాషను కంటికి రెప్పలా కాపాడుకుందాం.